ఓం శాంతి. ప్రెస్ ఫర్ ప్రోగ్రెస్ బటన్ నొక్కగానే ఒక వస్తువు బయటికి వెలువడినట్లు అభివృద్ధి కోసం బటన్ నొక్కాలి. ఈ వాక్యంపై పూర్తి విశ్వంలో అందరూ సంవత్సరమంతా పనిచేయాలి. కేవలం స్త్రీలే కాక పురుషులు కూడా స్త్రీల కోసం పనిచేయాలి. ఈ వాక్యాన్ని అనుసరించి 5 విషయాలు అభివృద్ధికి అవసరం. మొదటిది, లైంగిక సమానత్వం యొక్క మానసికతను ఏర్పరచుకోవాలి. రెండవది, పరంపరాగత ఆచారాలు మరియు మూఢ విశ్వాసాలకు సవాలు విసరాలి. మూడవది, మహిళల యందలి మంచిని ప్రత్యక్షం చేయండి. నాలుగవది, మీ కొత్త ఆలోచనలతో తోటి వారిని ప్రభావితం చేయండి. ఐదవది, మహిళలు సాధించిన విజయాలను కీర్తించండి. మూఢ విశ్వాసాలు అయితే చాలా ఉన్నాయి, కానీ నిజానికి స్త్రీయే స్త్రీకి శత్రువా లేక వేరే శత్రువులు ఎవరైనా మారు రూపం ధరించి గొడవలకు కారణమవుతున్నారా అనే దానిపైన ఆలోచన చేద్దాం రండి. స్త్రీకి స్త్రీయే శత్రువని తరచుగా స్త్రీల గురించి చెప్తారు. మహిళా కార్యక్రమం ఏదైనా జరుగుతున్నా లేక వేరే చోట మహిళల గురించి చర్చ జరుగుతున్నా కానీ ఎవరో ఒకరి నోటి నుండి ఈ విషయం వింటూ ఉంటాం. నేను ఒక స్కూల్లో పిల్లలకి ఈశ్వర్య సందేశం ఇచ్చేందుకు వెళ్తే అక్కడ గోడపై స్త్రీకి స్త్రీయే శత్రువు అని రాసి ఉండడం చూశాను. ఈ దేశంలో ప్రాచీన కాలం నుండి నేటి వరకు లక్షల కోట్ల నినాదాలతో వాక్యాలున్నాయి. అయినా కూడా పరిపక్వం కానీ లేత మనసుకి ఇచ్చేందుకు మన దగ్గర ఈ వాక్యం ఒకటే మిగిలి ఉందా? కేవలం గోడలపై రాసేందుకా? లేత మనసుల్లో చెడును నింపి మనం వారికి ఎలాంటి మార్గదర్శనం చేస్తున్నాం? ఈ విషయంలో సత్యతను తెలుసుకునే ప్రయత్నం కూడా మనం ఎప్పుడైనా చేశామా? ఒకవేళ స్త్రీయే స్త్రీకి అసలైన శత్రువు అయినచో, ఒక తండ్రికి 2 లేక 3 లేక ఇంతకన్నా ఎక్కువ కుమార్తెలు ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. వారు శత్రువులు ఎందుకు కారు? ఆలోచించాలి. తల్లి మరియు కుమార్తె కూడా స్త్రీలే. వారి ప్రేమ ప్రపంచ ప్రసిద్ధమైంది. కుమారుల పాఠశాలలు లేక కాలేజీల్లో వేల మంది విద్యార్థినిలు వారి ఉపాధ్యాయునిలు ఎన్నో గంటలు కలిసి పాఠాలు పఠిస్తుంటారు. మరి వారు శత్రువులు ఎందుకు కారు? ఒక్కొక్క మెడికల్ హాస్టల్లో నర్సులు, రక్షణ విభాగంలో మహిళా పోలీసులు ఇలా ఎంతోమంది ఎన్నో గంటలు కలిసి పనిచేస్తూ ఉంటారు. వారిలో పరస్పర శత్రుత్వం కనిపించదు. సత్సంగాల్లో, ఆధ్యాత్మిక క్షేత్రాల్లో కూడా మహిళలు కలిసి ఉంటారు. అక్కడ కూడా శత్రుత్వంతో సంఘటనలేవి వినేందుకు, చూసేందుకు ఉండవు. మరియు గొడవలకు ఆధారం ఏంటి? అత్తా కోడళ్ళు, తోడి కోడళ్ళ పోట్లాట్లు మాత్రం తప్పక చూస్తూ వింటూ ఉంటాం. కానీ ఈ సంబంధాలు వివాహం తర్వాతనే ఏర్పడతాయి. వివాహం పేరుతోనే సామాజిక వ్యవస్థలో వికృతి ఏదైనా వచ్చింది అనేది మనం పరిశీలించుకోవాల్సి ఉంది. ఉదాహరణకు, ఒక పరివారంలో 2 అన్నదమ్ములు కలిసి వ్యాపారం చేస్తున్నారు. పెద్దవానికి 2 పిల్లలు. అప్పటికి చిన్నవాడికి పెళ్లి కాలేదు. అంతా ప్రశాంతంగా నడుస్తూ ఉంది. ఒకరోజు తమ్ముని వివాహం అవుతుంది. సుమారు 6 నెలల తర్వాత ఉమ్మడి వ్యాపారం నుండి పెద్దాయన కొంత డబ్బు చాటుగా ప్రతిరోజు తీసుకుని వెళ్తున్నట్లు తెలుస్తుంది. సందేహాలు పెరిగి అతడు తన భార్య పేరుతో ఎక్కువ మొత్తంలో 2 ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. తమ్ముడు, అతని భార్య చాలా బాధపడి ఇల్లు, వ్యాపారం 2 పంచుకుంటారు. చూసారా, స్త్రీకి స్త్రీయే శత్రువు. 2 మహిళలు 1 సంవత్సరం కూడా కలిసి ఉండలేకపోయారు. అన్నదమ్ములిద్దరి వ్యాపారం, ఇంటికి మధ్య అడ్డుగోడ గీయబడిందని తిరిగి చుట్టుపక్కల వారు చర్చిస్తూ ఉండేందుకు కారణమయ్యారు. నిజానికి ఒకసారి లోతుగా ఆలోచించినచో, అడ్డుగోడ గీసేందుకు ఎవరు కారణమయ్యారు? ఆ వ్యక్తి ఆశపడక, చాటుగా ధనం కూడబెట్టక అన్న తన తమ్మునితో సత్యంగా మరియు స్వచ్ఛంగా వ్యవహరించినచో ఈ పరిస్థితి వచ్చి ఉండేదా?
శత్రువు ఎవరు? స్త్రీకి స్త్రీయే శత్రువా, లేక లోభమా, అబద్ధం, దాపరికం, దుష్ప్రవర్తన అని దుర్గుణాలు శత్రువులా? సత్యత మరియు స్వచ్ఛత ఆధారం పైన ఎన్నో సంవత్సరాల వరకు ఒకటిగా ఉండే పరివారాలు కూడా ఈ దేశంలో ఉన్నాయి. మనం ఇంకొక ఉదాహరణ కూడా తీసుకుందామా? ఒక పరివారంలో అత్తగారితో పాటు 2 కోడళ్ళు ఉంటారు. చిన్న కోడలి యొక్క భర్త ఉద్యోగం వలన 10 సంవత్సరాలు వేరే నగరంలో ఉండి తిరిగి అత్తగారింటికి చేరింది. ఇప్పుడు ఇంట్లో రోజు తోడి కోడళ్ళు పోట్లాడుకోవడం జరుగుతుంది. కారణం పెద్ద కోడలి అసంతృప్తి. నేను ఇంటికి పెద్ద కోడల్ని, ఇంట్లో ప్రతి పని నన్ను అడిగి చేయాలనుకుంటుంది ఆమె. చిన్న కోడలు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? చిన్న కోడలు ఆ ఇంటికి రానంత వరకు పెద్ద కోడలు యజమానురాలుగా ఉంది. ఇప్పుడు ఇద్దరికీ సమానమైన గౌరవం లభించాలని అత్తగారు అంటుంది. ఈ ఒత్తిడితో కూడిన వాతావరణంలో ఒకరోజు పెద్ద కోడలు నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది అనే సమాచారం వస్తుంది. మరలా అదే నినాదం, స్త్రీకి స్త్రీయే శత్రువు అని. మనం వరకట్నంతో పాటు కొన్ని చాలా అందమైన వస్తువులు తీసుకుని వస్తామే కానీ సహనశీలత అనే దాన్ని తీసుకుని రావడం మర్చిపోతున్నామా అనేది ప్రశ్న. ఒక ఆత్మహత్య చేసుకున్న ఆమె పుట్టింట్లో 4 అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. కొన్ని సంవత్సరాల వరకు 4 కలిసే ఉండేవారు. పరస్పరం ఏదైనా కోట్లాట జరిగినా కానీ అది మనసులో కొద్దిసేపు బాధించి వెంటనే మర్చిపోయేవారు. తల్లిదండ్రులు చాలాసార్లు జాగ్రత్త చెప్పి కోప్పడినా అన్నీ సహజంగానే స్వీకరించారు. తండ్రి తక్కువ సంపాదనలోనే సాదా వస్త్రధారణ, సాదా భోజనం, తమ కన్నా ముందు తమ తల్లిదండ్రులు మరియు అక్కా చెల్లెళ్ల కోసం ఆలోచించారు. ఈ విధంగా ప్రేమ, పరోపకారం అనే గుణాలతో వారు పెద్దవారయ్యారు. వివాహం అయ్యాక అత్తవారింటికి కట్న కానుకలు తీసుకొచ్చారు. కానీ ప్రేమ, పరోపకారం, సహనశీలతను మాత్రం తీసుకురాలేదు. ఎందుకంటే అసలైన వరకట్నం ఇదే. ఇది తోడున్న పరివారంలో ఐకమత్యం, సద్భావన, సమతుల్యత నిండి ఉంటాయి. పుట్టింట్లో 3 అక్కా చెల్లెలతో స్నేహంతో ఉండేది. ఇక్కడ ఒకరితోనే ఉండవలసి ఉంది. కానీ జరిగిందేంటి? పుట్టింట్లో ఉన్న ప్రేమ, పరోపకారం ఇక్కడికి వెంట రానే లేదు. ఆ గుణాలు లోపించినందున ఈర్ష్య, నాదనే అహంకారం లాంటి దుర్గుణాలు ఇద్దరి మధ్య చోటు చేసుకున్నాయి. సద్గుణాలు లేని చోట దుర్గుణాలు చోటు చేసుకుంటాయి. వెలుగు లేని చోట అంధకారం చోటు చేసుకున్నట్లు స్వచ్ఛత లేని చోట మురికి చోటు చేసుకుంటుంది. కావున దుర్గుణాల మురికియే శత్రువు, కానీ ఒక స్త్రీ రెండవ స్త్రీకి శత్రువు కాదు. ఈ దుర్గుణాలు పూర్తి పరివారాన్నే జైలు బోన్లో నిలబెడతాయి. ఇవి అందరికీ శత్రువులు. అందువలన మనం ప్రతి ఒక్కరం ఈ దుర్గుణాల నుండి మనను మనం రక్షించుకోవాలి. జాగ్రత్త, ఈ దుర్గుణాల నుండి మనని మనం రక్షించుకోవాలి. ఒక సోదరి తన అధ్యాపకునితో ప్రేమ వివాహం చేసుకుంది. ఆ వ్యక్తి వయసులో ఆమె కన్నా 20 సంవత్సరాలు పెద్దవాడు. ఆమె వివాహం కాకముందు సాధారణమైన మధ్యతరగతి యువతి. ఆమె భర్త నెలకి 80,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. భార్య భర్తల మధ్య గొడవలు ఏర్పడి భార్య విడాకులు తీసుకుంటానని బెదిరించి ప్రతి నెల జీతమంతా భర్త నుండి తీసుకుని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసేది. ఆమె షాంపూ వెల 1000 రూపాయలు, ఒక జత బట్టలు 10,000 రూపాయలు. భర్త యొక్క సోదరి తమ ఇంటికి వచ్చినా ఆమెకి ఏదైనా ఇవ్వడం, భర్త తన తల్లికి డబ్బు పంపడం ఆమెకి నచ్చేదే కాదు. ఆడబడుచు, అత్తగారు వారితో సంబంధం తెంచుకుంటున్నారు. ఇక్కడ కూడా అదే పాత పాట పాడుతూ వచ్చింది. వివాహం కాకముందు తల్లి సోదరిపై ఉండే ప్రేమ భార్య వచ్చాక ఇద్దరిని దూరం చేసేసిందని.
ఈ విషయాన్ని కూడా ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే ఒక పురుషుడు లేక స్త్రీలో ఉన్న భావన, ఫ్యాషన్, వ్యర్థమైన ఖర్చులు, ఆడంబరం, విశ్రాంతిగా ఉండాలని కోరుకోవడం, రకరకాల రుచులు కావాలనే జీవ చాపల్యం, డబ్బు దొంగలించటం మరియు దుర్వినియోగం చేయటం లాంటివి చాలామంది నుండి దూరం చేసి చాలామందికి ఇష్టం లేని వారిగా చేస్తాయని మనం అర్థం చేసుకోవాలి. అందువలన మనం కోరుకునే సుఖమయ సమాజం ఎప్పటికీ తృప్తిపరచలేని కోరికలతో యుద్ధం చేయడం కాదు. ఇవే మన శత్రువులు. మనం వీటిని బహిష్కరించాలే కానీ ఏ స్త్రీ పురుషుల్ని కాదు. ఒక పరివారంలో వంట ఇంట్లో అందరికీ తినిపించే బాధ్యత ఒక కోడలది. ఆమె తన భర్త, పిల్లలకి పాలు, పండ్లు, జ్యూస్ మొదలైనవి ఎక్కువగా ఇచ్చి ఇతర సభ్యులకి తక్కువగా ఇచ్చేది. అందువలన ఇంట్లో అసంతృప్తి వ్యాపించింది. ఇక్కడ మోహం అనే వికారం వలన అందరిలో శాంతి లోపించింది. కానీ స్త్రీ పేరు తీసుకుని మనం మన ఆంతరంగిక మనసులోకి తొంగి చూసే ప్రయత్నం చెయ్యము. ఈ వికారాలు అనేవి మనం అజాగ్రత్తతో నడుచుకుంటే ఇవి మనల్ని ఎప్పటికీ వదలవు. జీవితం భారంగా నడిచేందుకు కాదు, ఆనందపూర్వకంగా ఆడుకునేందుకే. ఈ మనోవికారాలని అసహజంగా భావించి వీటి నుండి రక్షించుకునే ప్రయత్నం చేసినప్పుడే మనం ఆనందంగా జీవించగలం. అది కూడా అడవులకు వెళ్ళి కాదు, గృహస్థంలో ఉంటూ రక్షించుకుని చూపిద్దాం. గృహస్థ జీవితం ఆదికాలం నుండి వస్తున్నది. దేవతలకు కూడా గృహస్థ జీవితం ఉండేదనేది సత్యమైన విషయం. కానీ వారి గృహస్థ జీవితం కామ, క్రోధ వికారాల నుండి విముక్తి చెందినది. అందువలన వారికి పూజ జరిగేది. నేటి గృహస్థంలో దుర్గుణాలు వచ్చేశాయి కనుక నేటి గృహస్థులు పూజారులైనారు. ఈ దుర్గుణాలే మనిషికి శత్రువులు. ఇవి స్త్రీని స్త్రీతో పోట్లాడేలా, స్త్రీని పురుషునితో పోట్లాడేలా చేస్తాయి. ఇవి ఏ భేదభావం లేకుండా సమాజంలో ఎవరితోనైనా పోట్లాడేలా చేస్తాయి. శరీరంలో ప్రవేశించిన క్రిములు ఎవరినైనా రోగులుగా చేసినట్లే, మనసులో ప్రవేశించిన దుర్గుణాలే క్రిములు ఎవరినైనా కూడా సమాజానికి, శాంతికి, పరివారానికి విరోధులుగా చేస్తాయి. ఇవి కనిపించవు, మనుషులే కనిపిస్తారు. మనం మనుషుల్నే దోషులను చేస్తాం. కానీ అసలైన దోషులు ఈ దుర్గుణాలు, వికారాలే. ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా వీటిని తొలగించుకోవచ్చు. శరీరంలో రోగక్రిములని చంపేందుకు ఇంజెక్షన్ ఇచ్చినట్లే దుర్గుణాల్ని చంపేందుకు శక్తివంతమైన ఇంజెక్షన్ మన్మనాభవ మంత్రాన్ని, అనగా స్వయాన్ని ఆత్మగా భావించి మనసును తండ్రి అయిన పరమాత్ముని యొక్క చింతనలో నిలపడం. మనం నిరంతరం ఈ చింతన చేయాలి. నేను స్వచ్ఛమైన ఆత్మను, తండ్రి పరమాత్మ సంతానాన్ని, ఆత్మలందరూ నా సోదరులు. మనమంతా ఈ సృష్టి రంగస్థలంపై అతిథులం, పాత్రదారులం. మనం ఆత్మ రూపాన్ని ధారణ చేసి తిరిగి తండ్రి పరమాత్మ ధామానికి తిరిగి వెళ్ళాలి అని చింతన చెయ్యాలి. నా శత్రువులు బయటెక్కడో లేరు, నాలో ఉన్న దుర్గుణాలే నా శత్రువులని అర్థం చేసుకోవాలి. స్వయం కోసం యుద్ధం చేసేందుకు నిలబడిన రోజున మీకు మీరే గొప్పవారవుతారు. మొదట మనలోని, తర్వాత సమాజం నుండి ఈ దుర్గుణాలని తొలగించేందుకు నడుం బిగిద్దాం. భగవంతుడు అవతరించారు. సద్గుణాలతో నిండిన విశ్వ నవనిర్మాణ కోసం తప్పక మీ సహయోగం ఇవ్వండి. ఓం శాంతి.